గుంటూరు చంద్రమౌళి నగర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి విడుదల రజనీ ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు కొంతమంది యువకులు. దీంతో ఆ కార్యాలయం అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. ఈ రోజు పార్టీ ఆఫీస్ ని ప్రారంభించాలి అనుకున్నారు విడుదల రజనీ. అయితే ప్రారంభం కాకముందే ఇలా ధ్వంసం చేశారు ఆగంతకులు. రజనీ ఆఫీస్ ముందు గుమిగూడిన గుంపుపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. కొందరు యువకుల్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం విడుదల రజనీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. నాగరాజు, అసలు ఆ యువకులు ఎవరు, ఎందుకు దాడి చేశారు, పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో విడుదల రజనీ వెస్ట్ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి ఏదైతే 12 తర్వాత ఒక్కసారిగా కొంతమంది యువకులంతా కూడా ఈ ఏదైతే పార్టీ కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది, ఆ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చారు. వాళ్ళ చేతుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న క్రమంలోనే కార్యకర్తలంతా పెద్దగా నినాదాలు చేస్తున్నారు. మరొక వైపు యువకులు కూడా వచ్చారు. ఈ రోడ్డు మీద కూడా చాలా భారీగా ఉంది. అయితే ఒక్కసారిగా ఈ కార్యాలయం మీద కూడా రాళ్లు రువ్వారు. దాదాపుగా 2వ అంతస్తు నుంచి 3వ అంతస్తు, అదేవిధంగా మొదటి అంతస్తులో కూడా మొత్తం అద్దాలు ఉండటంతో అద్దాలపైకి రాళ్లు రువ్వు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దాదాపుగా చాలా పెద్ద సంఖ్యలో యువకులు రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ ఘటనతో పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. అయితే రాత్రి 12 గంటల కన్నా ముందు నుంచే దాదాపు 11 గంటలు 10 గంటల నుంచే పోలీసులు వివిధ కూడళ్లలో ఎక్కడైతే ఎక్కువ మంది సమూహాలు గుమికూడే అవకాశం ఉందో అక్కడ పోలీసు అయితే భద్రతించారు. ఈ క్రమంలోనే ఇక్కడ రాళ్లు వేయటం, ఉద్రిక్త పరిస్థితులు, మంత్రి కార్యాలయం మీద దాడి చేశారని చెప్పి సమాచారం రావడంతోనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా ఇక్కడికి ఏదైతే ఈ కార్యాలయం వద్దకు పోలీసులు ఉన్నారో అప్పటికి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనే మరికొంతమంది కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా రాళ్లు రువ్వడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులంతా నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులు అయితే వచ్చే వాళ్ళందరినీ కూడా అదుపు చేశారు. అయితే ఈ క్రమంలోనే ఒకవైపు చంద్రమౌళి నగర్లోని పార్టీ కార్యాలయం వద్ద దాడి చేశారన్న సమాచారం రావడంతో మరొక వైపు ఒక్కసారిగా లక్ష్మీపురంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ కూడా టీడీపీకి జెండాలు పట్టుకుని కొంతమంది కారులో ప్రయాణిస్తుంటే మరికొంతమంది వైసీపీ జెండాలు పట్టుకుని కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య కూడా కొంత వివాదం నెలకొంది. ఘర్షణ వాతావరణం కూడా చిడుచుకుంటుంది. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడ కూడా కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. మొత్తం మీద 10:30 గంటల సమయంలో ఈ కార్యాలయం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి సమయంలోనే దాడి జరిగిందని తెలిసిన తర్వాత కొంతమంది వైసీపీ నేతలు కార్యాలయం వద్దకు వచ్చారు. కార్యాలయం ప్రారంభోత్సవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తాం, 10:30 గంటలకి ఏదైతే ముందుగా ప్రకటించారో ఆ ప్రకటించిన విధంగానే ఇక్కడ కార్యాలయం ఓపెనింగ్ ఉంటుందని కూడా వైసీపీ నేతలు చెప్పడం జరిగింది. రైట్ నాగరాజ్.